శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 61వ శ్లోకము. పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణీ చిన్మయీ పరమానంద విజ్ఞానఘనరూపిణీ. పంచప్రేతాసనాసీనా. ఈ నామము పుట్టుకతో అవయవాలు పనిచేయక కదలిక లేని వారికి ఆరోగ్యం చేకూరడానికి. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు అనే 5 ప్రేతాలను ఆసనంగా చేసుకొని వారిపై కూర్చొని వారిలోనికి తన చైతన్య శక్తి ప్రవేశపెట్టి వీరి చేత సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహం అనే పనులను చేయించుచున్న లలితామాతకు నమస్కారము. పంచబ్రహ్మ స్వరూపిణి. ఈ నామము కంటి చూపును, చెవుల వినికిడి శక్తిని మెరుగుపరుచుకోవడానికి. పంచబ్రహ్మలనబడే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివుల రూపంలో ఉంటూ జీవుడు, ప్రకృతి, బుద్ధి, అహంకారము, మనస్సు అనే ఈ పంచతన్మాత్రలు తానే అయిన లలితామాతకు నమస్కారము. చిన్మయీ. ఈ నామము బుద్ధిని చురుకుగా ఉంచుకోవడానికి, గుండెపోటును తగ్గించుకోవడానికి. పంచభూతాలలోని శక్తి తానే అయి సృష్టి, స్థితి, లయాలు చేయుచు సకల ప్రాణులలో ఉండే శక్తి, చైతన్య స్వరూపం తానే అయిన లలితామాతకు నమస్కారము. పరమానంద. ఈ నామము మనోవ్యాధులు తొలగుటకు, ఉన్నత విద్యలలో ఉత్తీర్ణులవడానికి. వాక్కుతో వర్ణించలేనంత, చూపులతో గ్రహించలేనంత, మనస్సుకి అందనంత, ఎల్లప్పుడూ తరగని అఖండ ఆనంద స్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము. విజ్ఞాన ఘనరూపిణి. ఈ నామము గణిత, భౌతిక, రసాయన శాస్త్రాలలో పాండిత్యం సంపాదించడానికి, జ్యోతిష, వాస్తులలో ప్రావీణ్యం సంపాదించడానికి. సర్వ చైతన్య స్వరూపిణి అయి సకల జీవుల రూపంలో ఉండు పరాశక్తి అయిన లలితామాతకు నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః.